భారతదేశం ఇంత ముందుకు వెళ్ళిందని చెప్పేసి దేవుని రాజ్యం అనే ఒక బుక్ కూడా రాయటం జరిగింది. అతను భారతదేశంలో గతంలో ఏ విధంగా ఉండేది, క్రైస్తవ మిషనరీలు వచ్చి ఏ విధంగా ఈ భారతదేశాన్ని కట్టినారు, మన వల్ల అంటే మన క్రైస్తవ మిషనరీ వల్ల ఈ దేశం ఏ విధంగా ముందుకు వెళ్ళింది అని ఆధారాలతో సహా గ్రంథస్థం చేసినారు. ఆయన ఒక ప్రవీణ్ పగడాల కోల్పోయినంత మాత్రాన ఒక వ్యాక్యూమ్ ఏర్పడింది, ఇది ఎవరు ఫిల్ చేయాలి అన్న ఆలోచన కాకుండా అందరూ ఫిల్ చేయవచ్చు. ఆ వ్యాక్యూమ్ని అందరూ ప్రవీణ్ పగడలాగా ఆలోచించవచ్చు. ఆయన ఆలోచించింది ఏంటిది, మనిషిని మనిషిగా చూడండి, మనిషికి ఎదుగుదలకు అవసరమైన తోడ్పాటు ఏదైతుందో అందరికీ అందించండి, అదే ఆయన ఆలోచన. సో అది అందరూ చేయగలరు. ఇప్పుడు ఎవరైనా ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంటే హెల్ప్ చేయండి, ఎవరైనా ఐపీఎస్కి ప్రిపేర్ అవుతుంటే హెల్ప్ చేయండి, ఎవరైనా డాక్టర్కి ప్రిపేర్ అవుతుంటే హెల్ప్ చేయండి. ఎందుకంటే ఆయన నా ద్వారా ఎంతోమందికి హెల్ప్ చేయించాడు కాబట్టి ఆయన వెనకాల నుండి నన్ను ముందు పెట్టి చాలామంది